మీరు మీ జీవితంలో ఒక నిజమైన ముస్లింగా మారాలనుకుంటున్నారా? అయితే ఈ ముఖ్యమైన అలవాట్లు మీ జీవితాన్నే మార్చేస్తాయి. నేను చెప్పబోయే కొన్ని అలవాట్లు ప్రతి ముస్లింకు ఉపయోగపడతాయి. ఈ వీడియో చివరి వరకు చూడండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. మొదటిది, ఫజర్ నమాజ్ కంటే ముందు నిద్ర లేవడం. ఫజర్ నమాజ్ కంటే ముందు నిద్ర లేచి వజూ చేసుకొని దాని తర్వాత 2 రకాల సున్న చదివి జమాత్తో ఫజర్ నమాజ్ చదవాలి. ఖురాన్ సూర బనీ ఇస్రాయిల్ సూర నంబర్ 17 ఆయత్ నంబర్ 78. ఫజర్ నమాజ్ సమయంలో ఖురాన్ పఠనం అనేది సాక్ష్యంగా ఉంటుంది. ఫజర్ నమాజ్ సమయంలో ఖురాన్ పారాయణం చేస్తే అది రేపు తీర్పు దినాన సాక్ష్యంగా ఉంటుంది. సునన్ తిర్మిజీ హదీస్ నంబర్ 1212. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఫజర్ నమాజ్ సమయంలో నా ఉమ్మత్కి బర్కత్ ఉంది. పొద్దున్నే సమయంలో ఉమ్మత్ కోసం బర్కత్ ఉంది. కాబట్టి మనం పొద్దున్నే నిద్ర లేచి ఫజర్ నమాజ్ చదవాలి. రెండోది, రోజు ఖురాన్ చదవడం. మీరు ఒక నిజమైన విశ్వాసిగా మారాలంటే, బలమైన విశ్వాసం రావాలంటే ప్రతిరోజు ఖురాన్ చదవాలి. ఖురాన్ సూర 7 సూర నంబర్ 38 ఆయత్ నంబర్ 29. అల్లాహ్ అన్నాడు, మీరు ఖురాన్ని ధ్యాసతో చదవండి. ప్రతిరోజు మనం ఖురాన్ని అర్థం చేసుకుంటూ అనువాదంతో చదివే ప్రయత్నం చేయాలి. ఖురాన్ని అనువాదంతో చదివి అర్థం చేసుకొని దాని మీద ఆచరించే ప్రయత్నం చేయాలి. సహీహ్ బుఖారీ హదీస్ నెంబర్ 5027. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు తెలియజేశారు, ఎవరైతే ఖురాన్ నేర్చుకొని ఇతరులకు నేర్పిస్తారో అతనే మీలో ఉత్తమమైన వ్యక్తి. కాబట్టి మనలో విశ్వాసం రోజు రోజుకు పెరగాలంటే, మనం ఒక నిజమైన ముస్లింగా మారాలంటే ప్రతిరోజు ఖురాన్ పారాయణం అనేది చేయాలి. మూడోది, ప్రతిరోజు 5 పూట్ల ఫర్జ్ నమాజ్ చదవాలి. ఒక ముస్లింగా మన బాధ్యత ఏంటంటే ప్రతిరోజు 5 పూట్ల నమాజ్ అనేది తప్పనిసరి. ఖురాన్ సూర అన్కబూత్ సూర నంబర్ 29 ఆయత్ నంబర్ 45. మీరు నమాజ్ను స్థాపించండి, అది మిమ్మల్ని అశ్లీలమైన పనుల నుండి, చెడు పనుల నుండి రక్షిస్తుంది. సహీ ముస్లిం హదీస్ నంబర్ 668. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు తెలియజేశారు, ఒక నది దగ్గర రోజుకి 5 సార్లు స్నానం చేస్తే మన మురికి ఎలాగైతే పోతుందో, మనం రోజుకి 5 పూట్ల నమాజ్ చదివితే మన పాపాలు కూడా ఆ విధంగా క్షమించబడతాయి. మన చిన్న చిన్న పాపాలన్నీ క్షమించబడతాయి. ప్రతిరోజు మనం 5 పూట్ల తప్పనిసరిగా ఫర్జ్ నమాజులు చదవాలి. మనం ఎక్కడున్నా, ఎంత బిజీగా ఉన్నా తప్పకుండా 5 పూట్ల మనం నమాజ్ అనేది తప్పకుండా చదవాలి. ఈ అలవాటు మిమ్మల్ని ఒక నిజమైన ముస్లింగా మారుస్తుంది. నాలుగోది, దాన ధర్మాలు చేయడం, సదకా చేయడం. ఖురాన్ సూర ఆల్ ఇమ్రాన్ సూర నంబర్ 3 ఆయత్ నంబర్ 92. మీరు మీకు ఇష్టమైనవి అల్లా మార్గంలో ఖర్చు చేయనంత వరకు మీరు ఒక నిజమైన విశ్వాస స్థాయిలోకి చేరుకోలేరు, ఒక నిజమైన పుణ్య స్థాయికి చేరుకోలేరు. మనకున్న స్తోమత ప్రకారం వీలైనంత ఎక్కువగా మనం సదకాలు, దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. ఎవరైతే కష్టాల్లో, ఎవరైతే బాధల్లో ఉన్నారో అలాంటి వారికి మనకి వీలైనంతగా హెల్ప్ చేస్తూ ఉండాలి, దాన ధర్మాలు చేస్తూ ఉండాలి, మన సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలి. మానవత్వంతో ప్రతి ఒక్కరికి కులం, మతం చూడకుండా మనకి వీలైనంతగా మనం హెల్ప్ చేస్తూ ఉండాలి. ఇదే ఇస్లాం బోధిస్తుంది. సోషల్ సర్వీస్, సమాజ సేవ, ఇతరులకు హెల్ప్ చేయడం, మానవత్వంతో ఇతరులకు హెల్ప్ చేయడం, ఎవరైనా ఆర్థిక సమస్యల్లో ఉంటే వారికి సహాయం చేయడం, ఇవన్నీ మనతో వీలైనంత మన స్తోమత తగ్గట్టు మనం చేస్తూ ఉండాలి. సునన్ తిర్మిజీ హదీస్ నంబర్ 664. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు తెలియజేశారు, సదకా అనేది మీ ఆపదలను దూరం చేస్తుంది. దాన ధర్మాలు చేస్తే మీ ఆపదలైనవి తొలగిపోతాయి. ఐదోది, సత్యంగా, నిజాయితీగా ఉండడం. ఖురాన్ సూర అహ్జాబ్ సూర నంబర్ 33 ఆయత్ నంబర్ 70. అల్లాహ్ అన్నాడు, మీరు సత్యాన్ని అనుసరించండి. ఒక నిజమైన ముస్లిం ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడు. మనం మాట్లాడితే నిజాలు మాట్లాడాలి, సత్యంపై ఉండాలి. ఎవరిని మోసం చేయకుండా నిజాయితీతో, ధైర్యంగా నిజాలు మాట్లాడుతూ సత్యం మీద ఉండాలి. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పకూడదు. వ్యవహారం మన బంధువులదైనా సరే, మనదైనా సరే న్యాయంగా, నిజాయితీగా ఉండాలి. వేరే వాళ్ళకి ఒక న్యాయం, మనకు ఒక న్యాయం ఉండకూడదు. ఎవరికైనా న్యాయం ఉండాలి. న్యాయం మీద ఉంటే అల్లా మిమ్మల్ని ఇష్టపడతాడు, మీరు ఒక నిజమైన ముస్లింగా మారుతారు. ఆరోది, సమయాన్ని వృధా చేయకుండా ఉపయోగించుకోవాలి. ఖురాన్ సూర అల్ అసర్ సూర నంబర్ 103 ఆయత్ నంబర్ 1 నుండి 3 పరిశీలిస్తే, కాలం సాక్షిగా మానవుడు నష్టంలో ఉన్నాడని అల్లాహ్ అన్నాడు. ఒక ముస్లింకి సమయం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా విలువ. సమయాన్ని వృధా చేసుకోకుండా సక్రమంగా ఉపయోగించుకోవాలి. ఒక ముస్లిం సమయాన్ని వృధా చేయకుండా సరైన పద్ధతిలో సక్రమంగా ఉపయోగిస్తే అతను చాలా సాధిస్తాడు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2664. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు తెలియజేశారు, బలమైన విశ్వాసి సమయాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తాడు. ఈరోజు మనం చూస్తున్నాం, చాలామంది ముస్లింలు సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. సీరియల్స్ అని, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని, పనికిమాలిన విషయాల్లో టైం మొత్తం వృధా చేస్తూ ఉంటారు. మీలో ప్రొడక్టివిటీ పెరగాలన్నా, మీరు ఒక నిజమైన ముస్లింగా మారాలన్నా సమయాన్ని వృధా చేయకుండా సరైన పద్ధతిలో ఉపయోగించండి. ఏడోది, అల్లా యొక్క స్మరణ, జిక్కర్. ఒక నిజమైన ముస్లిం ఎక్కువగా అల్లాని స్మరించుకుంటూ, అల్లా యొక్క స్మరణలో, అల్లా యొక్క జికర్లో
జీవితం గడుపుతూ ఉంటాడు. ఖాళీ సమయంలో మనకు సమయం దొరకంగానే రోజు కొంత సమయం తీసి అల్లాహ్ని స్మరించుకుంటూ ఉండాలి. అల్లా యొక్క జిక్ర్ చేస్తూ ఉండాలి. ఖురాన్ సూర రాత్ సూర నెంబర్ 13 ఆయత్ నెంబర్ 28. అలా బి జిక్రిల్లాహి తత్మయిన్నల్ కులూబ్. అల్లా యొక్క స్మరణ ద్వారే మీ హృదయాలు ప్రశాంతత పొందుతాయి. అల్లా యొక్క స్మరణ, అల్లా యొక్క జిక్ర్ ద్వారానే మన హృదయాలు ప్రశాంతత పొందుతాయి. ఖాళీ సమయం దొరకంగానే కొంత సమయం తీసి అల్లాహ్ని స్మరించుకుంటూ ఉండాలి. మనం చేసిన పాపాల పట్ల పశ్చాత్తాపడుతూ ఆఖిరత్ పరలోకాన్ని గుర్తు చేసుకుంటూ జీవితం గడపాలి. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 779. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అల్లా యొక్క జ్ఞాపకం, అల్లా యొక్క స్మరణ లేకుండా జీవించేవాడు ఎలాంటి వాడు అంటే నిర్జీవ శరీరం లాంటివాడు. అంటే అతని శరీరం ఉంది కానీ దాంట్లో ప్రాణం లేదు. మనం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు, మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు అల్లా చూస్తున్నాడు, నేను అల్లాకి లెక్క చెప్పాలని చెప్పి మనం అల్లాను గుర్తు చేసుకుంటూ ఉండాలి. వీళ్ళని ఎక్కువగా మన పాపాల పట్ల పశ్చాత్తాపం చెందుతూ ఉండాలి. 8వ తహజ్జుద్ నమాజ్ చదవడం. సూర్య బనీ ఇస్రాయిల్ సూర్య నెంబర్ 17 ఆయత్ నెంబర్ 79. అల్లాహ్ అన్నాడు, రాత్రి సమయంలో నిద్రను పక్కన పెట్టి మీరు నమాజ్ చేయండి. తహజ్జుద్ నమాజ్ గురించి అల్లాహ్ తెలియజేస్తున్నాడు. తహజ్జుద్ నమాజ్ అనేది చాలా గొప్ప ఆచరణ. ప్రవక్త ముహమ్మద్ వారు తహజ్జుద్ నమాజ్లు ఎక్కువగా చదివేవారు. తహజ్జుద్ నమాజ్ మన జీవితానికి చాలా నేర్పిస్తుంది. కాబట్టి ప్రతిరోజు తహజ్జుద్ నమాజ్ చదివే ప్రయత్నం చేయండి. తహజ్జుద్ నమాజ్ అనేది చాలా గొప్ప అలవాటు, మంచి అలవాటు. 9వ మంచి వ్యక్తులతో స్నేహం చేయడం. ఖురాన్ సూర తౌబా సూర నెంబర్ 9 ఆయత్ నెంబర్ 119. అల్లాహ్ అన్నాడు, మీరు సత్యవంతులతోనే ఉండండి. మనం ఎప్పుడు సత్యవంతులతో, మంచి వ్యక్తులతోనే మన స్నేహం ఉండాలి. చెడు స్నేహాలు, చెడు అలవాట్లు అనేది మనిషిని నాశనం చేస్తాయి. ఈ రోజుల్లో చూస్తున్నాం, చాలామంది చెడిపోవడానికి కారణం చెడ్డ స్నేహితులు. మనం ఉండే పరిసరాలైనా, మనం ఎలాంటి వారితో ఉన్నాం అనేది తప్పకుండా మనం పరిశీలించుకోవాలి. మనం చెడ్డవారితో ఉన్నామా, మంచి వారితో ఉన్నామా అనేది చూసుకోవాలి. మనం ఎప్పుడు స్నేహం అనేది మంచి వాళ్ళతోనే చేయాలి. సునన్ అబూ దావుద్ హదీస్ నెంబర్ 4833. ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, ఒక వ్యక్తి తన స్నేహితుని యొక్క ధర్మం మీద ఉంటాడు. ఒక మంచి వ్యక్తిని మీరు స్నేహితుడిగా చేసుకుంటే మీ విశ్వాసం పెరుగుతుంది. ఒక నిజమైన ముస్లింగా మీరు మారగలరు. 10వ ప్రతిరోజు జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉండాలి. ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, సునన్ ఇబ్నే మాజా హదీస్ నంబర్ 224. జ్ఞానాన్ని అభ్యసించడం అనేది ప్రతి ముస్లిం మీద ఫర్జ్, తప్పనిసరి. ఒక ముస్లిం స్త్రీ అయినా పురుషుడైనా జ్ఞానాన్ని తప్పకుండా నేర్చుకోవాలి. ప్రతిరోజు ఇస్లాం గురించి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. వాటి మీద ఆచరించే ప్రయత్నం చేస్తూ ఉండాలి. జ్ఞానం అనేది ఒక మనిషిని సరైన దారిలో నడిపిస్తుంది. అజ్ఞానం మనిషిని అంధకారం వైపు తీసుకెళ్తుంది. కాబట్టి ప్రతిరోజు మనం ఖురాన్ పారాయణం చేస్తూ, కొన్ని హదీసులు చదువుతూ, ప్రవక్త వారి జీవిత చరిత్ర చదువుతూ, సహబాల యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటూ కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. జ్ఞానం అనేది అల్లాకు దగ్గర చేసే విధంగా ఉండాలి. ఉపయోగకరమైన జ్ఞానాన్ని నేర్చుకోవాలి. రబ్బీ జిద్ని ఇల్మా, ఓ అల్లా నా జ్ఞానాన్ని పెంచు అని ఖురాన్లో దువా కూడా ఉంది. ప్రాపంచిక జ్ఞానం కూడా మనిషికి ఉండాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి, మ్యాథమెటిక్స్ గురించి, లాజిక్స్ గురించి, ఇలాంటి జ్ఞానం కూడా మనిషి నేర్చుకోవాలి. ఉపయోగకరే ప్రతి జ్ఞానం మనిషి దగ్గర ఉండాలి. కానీ ఏ జ్ఞానం అయినా అల్లాకి దగ్గర చేసే విధంగా ఉండాలి. జ్ఞానం, ఇల్మ్ అనేది ఒక నిజమైన ముస్లింగా మిమ్మల్ని మారుస్తుంది. 11వ చాడీలు చెప్పడం, నిందలు వేయడం, ఇలాంటి వాటికి ఎప్పుడు దూరంగా ఉండాలి. ఒకరి గురించి ఎప్పుడు తప్పుగా మాట్లాడకూడదు. ఒకరి మీద ఎప్పుడు నిందలు వేయకూడదు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎప్పుడు చాడీలు చెప్పకూడదు. అదేవిధంగా ఒకరిని ఎప్పుడు తక్కువగా కించపరుస్తూ చూడకూడదు. కించపరిచి మాట్లాడకూడదు. గీబత్కి, చాడీలకి ఎప్పుడు దూరంగా ఉండాలి. ఒకరిని చూసి కించపరచడం, ఒకరిని హేళన చేయడం అనేది ఒక నిజమైన ముస్లిం ఎప్పుడు చేయడు. 12వ అల్లా ఏదైతే నిషేధించాడో, ఏవైతే హరాం ఉన్నాయో వాటికి దూరంగా ఉండాలి. అల్లా నిషేధించిన వాటిని, హరాం వస్తువులకి, హరాం పనులకి ఎప్పుడు దూరంగా ఉండాలి. 13వ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, బలవంతుడంటే పోరాడేవాడు కాదు, తన కోపాన్ని కంట్రోల్ చేసుకునేవాడు. 14వ కుటుంబంతో బలమైన బంధాలను కలిగి ఉండాలి. బంధుత్వాలను ఎప్పుడు తెంచుకోకూడదు. బంధుత్వాలను ఎప్పుడు కలుపుకోవాలి. ఎదుటి వాళ్ళు చిన్న తప్పులు చేసినా క్షమించేసి అందరితో కలిసి ఉండాలి. 15వ గర్వం, అహంకారానికి దూరంగా ఉండాలి. మన వల్ల ఎప్పుడు ఎదుటి వారికి నష్టం కలగకూడదు. పొరుగు వారితోనైనా ఎదుటి వారితో మంచిగా ఉండాలి. కష్టకాలం వస్తే సహనం వహించాలి. ప్రతి కష్టకాలంలో ఎన్ని సమస్యలు వచ్చినా అల్లాకి కృతజ్ఞత, శుక్ర్ చేస్తూ ఉండాలి. చివరిది ఇస్లాం యొక్క సందేశాన్ని తెలియని వారికి అందజేయాలి. అంటే దావా పనిచేయడం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇస్లాం యొక్క సందేశాన్ని, ఖురాన్ సందేశాన్ని తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. వారికి ఒక మంచి పద్ధతిలో మనం అందజేయాలి. ఒక మంచి పద్ధతిలో ఇస్లాంపై ఉన్న అపోహల్ని తొలగించే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇస్లాం మీద ఉన్న అపోహను తొలగించడం, ఖురాన్ యొక్క సందేశాన్ని అందజేయడం అనేది ముస్లింల బాధ్యత. మనం ఒక నిజమైన ముస్లింగా మారాలంటే అన్నిటికన్నా చాలా ముఖ్యమైన విషయం షిర్కుకి దూరంగా ఉండాలి. అల్లాని తప్ప మరెవరిని ఆరాధించకూడదు. ప్రార్థనలైనా, ఆరాధనలైనా కేవలం అల్లాకి మాత్రం చేయాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మనం షిర్కు చేయకూడదు. షిర్కుకి చాలా దూరంగా ఉండాలి. తౌహీద్, ఏకదైవారాధన అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇస్లాంలో ఎన్నో ఉన్నాయి.
కొన్ని ముఖ్యమైన అలవాట్ల గురించి మీ ముందు నేను తెలియజేశాను. నేను చెప్పిన విషయాల మీద అల్లా నాకు మరియు మీకు ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఈ గొప్ప అలవాట్ల గురించి మీ ఫ్రెండ్స్కి మరియు మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇస్లామిక్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జజాకల్లాహు ఖైరన్. జంజం నీరు అనేది ఈ భూమి మీద ఉన్న ఒక గొప్ప అద్భుతం. ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, జంజం నీరు అనేది మీరు ఏ ఉద్దేశంతో తాగితే దానికోసం పనిచేస్తుంది. మీ ఆరోగ్యం బాగుండాలని మీరు జంజం నీళ్ళు తాగితే మీకు తప్పకుండా ఇన్షాల్లా షిఫా లభిస్తుంది. జంజం నీరు అనేది ఒక మిరాకిల్, అద్భుతం. జంజం నీరు గురించి ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేశారు, కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలియజేశారు. జంజం నీరు అనేది ఈ భూమి మీద అల్లా ఇచ్చిన ఒక గొప్ప అనుగ్రహం, ఒక అద్భుతం. జంజం నీరులో మీరు ఊహించని లాభాలు ఉన్నాయి. ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లకి, పెద్ద పెద్ద రోగాలు ఉన్న వ్యక్తులకి ఈ జంజం నీరు ద్వారా స్వస్థత లభించింది. మీరు జంజం నీరు గురించి, జంజం నీరు యొక్క ఉపయోగాల గురించి నెట్లో సెర్చ్ చేయండి. ఎన్నో ఆర్టికల్స్, ఎన్నో కేస్ స్టడీలు ఉన్నాయి. హాస్పిటల్స్లో అక్కడ ఇక్కడ కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంటారు. ఒక్కసారి తప్పకుండా జంజం నీరు కూడా ట్రై చేయండి. మీ ట్రీట్మెంట్ మీరు తీసుకుంటూనే జంజం నీరు కూడా ప్రయత్నం చేయండి. అల్లా దేంట్లో షిఫా పెట్టాడో మనకు తెలియదు, ప్రయత్నం చేయడమే మన పని. ఒకవేళ మీకు స్వచ్ఛమైన జంజం నీరు కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. సౌదీ అంటే మక్కా నుండి స్వచ్ఛమైన జంజం నీరు మనకు అందుబాటులో ఉంది. మీకు కావాలంటే స్వచ్ఛమైన జంజం నీరు మీ ఇంటి వద్దకే పంపించబడును. ఎన్నెన్నో ప్రయత్నం చేస్తుంటారు. జంజం నీరు కూడా తప్పకుండా ప్రయత్నం చేయండి. కావాలంటే ఈ నెంబర్ కాల్ చేయండి. అదేవిధంగా తల్బీనా కూడా ప్రయత్నం చేయండి. ప్రవక్త ముహమ్మద్ తెలియజేసిన తల్బీనా కూడా ప్రయత్నం చేయండి. తల్బీనా అనేది ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క సున్నత్. తల్బీనా వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. తల్బీనా అనేది వ్యాధిగ్రస్తుని హృదయానికి స్వస్థత చేకూరుస్తుంది మరియు విచారాన్ని దూరం చేస్తుందని ప్రవక్త వారు తెలియజేశారు సహీ బుఖారీ హదీస్లో. తల్బీనా వల్ల చాలా లాభాలు ఉన్నాయి. బీపీ కంట్రోల్లో ఉంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఎవరైతే మలబద్ధకం, అసిడిటీ, కడుపుకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారో, ఇంకా స్త్రీలు ఎవరైతే యూరిన్ ఇన్ఫెక్షన్, కాల్షియం, విటమిన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో, అదేవిధంగా పిల్లలు ఎవరైతే హైట్ పెరగట్లేదో, పిల్లలు ఎవరైతే సరిగా తినటం లేదో, పిల్లల యొక్క అభివృద్ధికి, గ్రోత్ కోసం కూడా తల్బీనా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. తల్బీనాలో ఊహించని లాభాలు ఉన్నాయి. తల్బీనా అనేది ఒక తినే ఆహారం లాంటిది. దీంట్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, న్యాచురల్. అక్కడ ఇక్కడ లక్షలు ఖర్చు పెడుతుంటారు, కానీ ప్రవక్త వారి యొక్క సున్నత అయినటువంటి తల్బీనా కూడా ప్రయత్నం చేయండి. ఎవరైనా తినొచ్చు, చిన్నపిల్లలైనా, పెద్దోళ్ళైనా, పురుషులైనా, స్త్రీలు ఎవరైనా తినొచ్చు. మీకు వ్యాధి ఉన్నా, వ్యాధి లేకపోయినా మీరు తల్బీనా తినొచ్చు. మీకు స్వచ్ఛమైన తల్బీనా, న్యాచురల్, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని తల్బీనా కావాలంటే ఈ నెంబర్ కాల్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ మరియు బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.